ఏమండి, మీరు వెళ్ళిన కూరగాయల షాప్ లో లేడీ ఉంది కదా? అవును. తను చాలా బాగుంది కదా? అవును. మీతో చాలా నవ్వుతూ మాట్లాడింది కదా? అవును. మీరు కూడా తేపొగ్గేసి మరీ నవ్వుకుని మాట్లాడారు కదా? అంటే అది అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నువ్వేమైనా నన్ను ఫాలో అవుతున్నావా? మీరు తెచ్చే కూరగాయలన్నీ పుప్పులుంటేను. ఎవలేమే నీ దోస్తా? నా దోస్తు కాదు. మరి ఎవలో? మొన్న సోషల్ మీడియాలా హాయ్ ఫ్రెండ్స్ ఇయ్యాల మా ఇంట్లో వేడి వేడి బిర్యానీ ఫ్రెండ్స్ అని పోస్ట్ పెడితే మరి నాకో అని ఇంత అడ్రస్ పెట్టినావట కదా. నీకోసం వేడి 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 బిర్యానీ తెచ్చింది, తినుపో. ఓ పిల్ల, ఎట్లున్నది అంగి? ఇప్పుడే తీసుకొని వస్తున్నా. 1000 రూపాయలు పడ్డది. ఇంకొక 500 పెడితే కొత్తది వస్తున్నాయి కదా. అయ్యా పోతానా బిడ్డ, మాటిమాటికి లొల్లి పెట్టుకోకురు అవ్వా. సరే గాని పో. ఓ అవ్వా, నేనత్తనే నీతోటి వృద్ధాశ్రమానికి. అక్కడికి నువ్వెందుకు తీయరాదు బిడ్డ? నీతోటి వచ్చి వృద్ధాశ్రమాన్ని చూస్తేనే ఒకసారి. నువ్వు పెరిగి పెద్దగా అయ్యి నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎట్లయినా కానీ మీ అమ్మ నన్ను అక్కడ వడగొడుతావు కదా, అప్పుడు చూస్తూ తీ బిడ్డ. ఎద్దుకెద్దు నేనుండగా నువ్వు వేడుకోతావా? దా ఇంట్లోకి పోందా. రా అత్తమ్మ రా, నిన్ను నీ బిడ్డలా చూసుకుంటా, నువ్వు ఏడిపోవులేదురా. మేడం మేడం, ఏంటయ్యా? విజయవాడ ట్రైన్ ఉంది ఇప్పుడు? లేదు. రాజమండ్రి లేదు. హైదరాబాద్ లేదు. వైజాగ్ లేదు. అసలు నువ్వు ఎంతకి ఎక్కడికి వెళ్ళాలి? ఈ పట్టాల దాటి అవతలకి వెళ్ళాలి. ఈ పట్టాల దాటి అవతలకి వెళ్ళాలి. దూరం మహాతల్లి అమ్మా, 1 రూపాయి అంటే దానం చేయమ్మా. ఒట్టు మూగనమ్మా, అసలు మాటలే రావమ్మా. పక్కింటికి వెళ్ళి అడుగు బాబు, నాకు అసలే చెవుడు ఏం వినపడదు. ఎక్కడికి వెళ్తున్నావు? చదవడానికి పోతున్నా. వస్తావా? ఓకే, ఒక్క నిమిషం ఆగు. ఈ సంచి తీసుకెళ్ళు. సంచెందుకు ఇప్పుడు? మధ్యలో మీ మనసు మారింది అనుకో, కేజీ బెండకాయ, 2 కేజీ టమాటాలు, 5 కేజీల ఆనియన్ తీసుకుని రండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఏమైంది పర్షాన్లో కూర్చున్నావు? నా బాధ ఏం చెప్పుకోవాలి? నా బాధ చెప్పుకోనికే కూడా ఎవరు లేరు. నేనున్నా కదా, నీ బాధ నాకు చెప్పు, నేను ఇంటా. తక్కువ బాధ అయితే 100 రూపాయలు తీసుకుంటా, ఎక్కువ బాధ అయితే 200. నిన్ను పట్టుకొని ఏడవనీక 500 తీసుకుంటా. మేడం ఏంటి అద్దం కొనుక్కోండి మేడం. అద్దమా? ఈ అద్దానికి మన గ్యారంటీ ఉందా? ఉంది మేడం. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేసినా కూడా 99 అంతస్తుల వరకు ఇది పగిలిపోదు మేడం. అవునా? అయితే ఈ అద్దం నాకు ఇచ్చేసి. ఓకే మేడం. ఏమ్మా, మీ అనగా లేరా? లేరండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు సార్, మీరు మీ ఆవిడికి ఎక్కువ భయపడతారంట. ఒకసారి ఎక్స్ చూడండి. 1 2 3 4 సేమ్ ఇలానే 1 2 3 4 రివర్స్ లో పెట్టాలి. పెడితే ఏంటి బెట్ ఏంటి? సంవత్సరం మొత్తం నన్ను మీరు షాపింగ్ కి తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు. అవునా? మరి నువ్వు గెలిస్తే సంవత్సరం మొత్తం ప్రతి నెల నాకు 10,000 రూపాయలు మీరు షాపింగ్ చేసుకోవడానికి నాకు ఇవ్వాలి. అనవసరంగా ఓడిపోబోతున్నావు. ఇది ఒక గేము, దీన్ని పెట్టాలి. పెట్టండి. నేను ఓడిపోయానే, నువ్వు పెట్టి చూద్దాం. ఓడిపోయారా? 1 2 3 4 ఇవ్వండి, మీ క్రెడిట్ కార్డు ఇవ్వండి. ఇవ్వండి. చెప్పండి మేడం. ఆ చీర కావాలి, ఆ చీర చూపియండి. మేడం, ఈ చీర మంచిగా ఉంటుంది చూడండి. ఎంత ఈ చీర? 500 మేడం. ఇక వాటు 500.
మేడం నేను ఈ షాప్లో 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా. ఎవ్వరు కూడా నీ అంత జల్దీ తీసుకుపోలేరు. ఆ కలర్ చూపి ఈ కలర్ చూపి ఆ మోడల్ చూపి ఈ మోడల్ చూపి అని గంటలు గంటలు చంపుతారు. నువ్వు మాత్రం 2 నిమిషాల్లో తీసుకున్నావు మేడం. ఈ చీర నాకు కాదు, మా అత్తకు. ఆడవాళ్ళ మండి మేము. వసాయి నీ ఆకిట్ల నీళ్ళు నా ఆకిట్లకు వస్తున్నాయి. నన్నే వసాయి అంటావా? నన్నే కొడతావా? ఉండు నీ సంగతి చెప్తా. ఓయ్యా నీ పెళ్ళం ఎంత గయ్యాలి ఉన్నది, నీ పెళ్ళం నన్ను కొట్టింది. ఓమా చెప్పింది నిన్న మా ఇంట్లో దావత్ ఉంటే నువ్వు వచ్చి 100 రూపాయలు కట్నం వేసినావు. 90 కోసం వైన్ షాపుకు పోతే ఈ నోటు శనిగింది చెల్లదా అంటున్నాడు. వేరే నోటి మన గవర్నమెంట్ వైన్ షాప్ మీద వచ్చే ఆదాయంతో పేదోళ్ళకి రేషన్ బియ్యం, పప్పు, ఉప్పు, నూనె ఇచ్చి ఆదుకుంటుంది. మేడం గవర్నమెంట్ వైన్ షాప్ నుంచి వచ్చే ఆదాయంతో పేదోళ్ళని ఆదుకుంటున్నదని చెప్తున్నావు. మరి వైన్ షాప్కి ఎట్లా ఆదాయం వస్తుందో నీకు తెలుసా? ఎట్లా వస్తుంది? ఈ మొగోళ్ళంతా రేషన్ నమ్ముకొని వచ్చిన పైసలతోటి మందు తాగితే వస్తుంది. పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోషమ్మ కొట్టిందంట. హలో గూగుల్, నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి? నీ భర్త చేత తోమించాలి.